ఆకాశం ఒకే రంగులో ఉన్నా ఎంతో అందంగా ఉంటుంది. కానీ దాని కింద ఉన్న మనుషులు ఎన్ని రంగులు మార్చినా ఆ అందాన్ని అందుకోలేరు. నా పేరు అభిరామ్. అందరిలానే నా జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. కానీ అదేంటో దేవుడికి అది నచ్చలేదనుకుంటా. ఇంటర్లోనే అమ్మా నాన్నలను కోల్పోయాను. ఆ తరువాత తీర్చాల్సిన అప్పుల వల్ల చదువు మానేశాను. ఏ చిన్న పని దొరికినా చేస్తూ వాటిని తీరుస్తూ ఉన్నాను. జీవితం మొత్తం ఇలా ఒంటరిగా గడిచిపోతుంది. రోజు ఎలా గడుస్తుందనే భయంతోనే జీవితం సాగిపోతుంది. ఇంకా నాకు వినిపించదు, మాట్లాడలేను కూడా. పర్లేదండి, అలవాటైపోయింది. మీకు ఒక కథ చెప్తాను, కొంచెం కొత్తగా ఉంటుంది. డబ్బు కోరుకున్న చేతికి రావాలంటే ముఖ్యంగా ఉండాల్సింది చివరికది తినేదైనా సరే. నేను అక్కడే ఉన్నాను. ₹500 నోటు పుట్టుకుని చాలా రోజులైంది. అలాంటిది అది కింద పడిపోయింది. ఇచ్చేద్దామంటే తను అప్పటికే వెళ్ళిపోయింది. పరాయి వాళ్ళ సొమ్ము పాము వంటిదని నేను నమ్ముతాను. నేను కాకపోతే ఇంకొకటి తీసుకుంటాడు కదా. కానీ నేను ఫస్ట్ చూశాను కాబట్టి చేతిలో డబ్బుంటే వచ్చే ధైర్యమే వేరు. చాణక్యుడు చెప్పినట్టు డబ్బుంటే 100కి 98% సమస్యలు తీరిపోతాయి. అదే డబ్బు లేకపోతే అంతకన్నా ఎక్కువ అవుతాయి. ఆ క్షణం అసలు ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియట్లేదు. నా ఆనందానికి హద్దులు లేవు. జేబులో డబ్బు, కావాల్సింది కొనుక్కోవచ్చు అనే ధీమా. అప్పటి వరకు డబ్బు మనిషికి ఆనందాన్ని ఇస్తుంది అని అంటే వినడమే కానీ అనుభవించడం అదే మొదటిసారి. ఆనందం కట్టలు తెంచుకోవడం అంటే అదేనేమో అని అనిపించింది. చెబితే నమ్మరు కానీ ఆ సమయంలో ప్రపంచానికి నాకు సంబంధం లేకుండా పోయింది.
ఒక్కసారిగా నా ఆనందానికి అర్థం లేకుండా పోయింది. ఈ డబ్బు నాది కాదు, ఆ అమ్మాయిది. మా అమ్మాయి కనుక ఇప్పుడు ఉంటే ఇలా చేయనిచ్చేది కాదు. ఆ క్షణం నాకు ఆశకి ఆనందానికి తేడా తెలిసింది. ఆశకి డబ్బు అవసరం ఉంది, అంతే తప్ప ఆనందానికి కాదు. ఈ మాయలో పడిపోయి నాకు ఆనందం నేను చేసే ఒక తప్పు నుంచి వస్తుందన్న విషయమే మర్చిపోయాను. డబ్బు అవసరాన్ని తీర్చడమే కాదు, ఆశని కూడా పెంచుతుందని నాకు ఆ రోజే అర్థమైంది. అప్పు తీర్చడానికి బ్యాంకులో లోన్ తీసుకున్నామంటే వాళ్ళకి చూపించడానికి నా దగ్గర షూరిటీ కూడా ఏమీ లేదు. అప్పుడే ఇలాంటి వాళ్ళ దగ్గర అప్పు తీసుకోవాల్సి వస్తుంది. డబ్బు తిరిగి ఇవ్వకపోతే మనుషులను కూడా చూడకుండా పడతాయి. వీళ్ళకి కావాల్సింది డబ్బు, డబ్బు మాత్రమే. అప్పుడు నాకేదో గుర్తుకొచ్చింది. అలాంటి టాటూని నేను ఎక్కడో చూశాను. ఆ అమ్మాయి హారిక, తన పేరు హారిక. ఈ డబ్బు ఎలాగైనా తనకిచ్చేయాలి. కానీ ఎలా ఇవ్వాలి? ఎక్కడుంటుంది? తన పేరు తప్ప నా ఇంకేం తెలియదు. ఎలా? ఆకాశంకి అందం తెచ్చేది దాంట్లో ఉంటే మబ్బులు, ఇంకా దాంట్లో నుంచి వచ్చే కలర్ఫుల్ రెయిన్బోయే కదా. మనుషుల్లో ఆ మంచితనమే ఆ రెయిన్బో. ఈ ప్రపంచంలో మంచి చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవుతుందేమో. ఆ అమ్మాయి నా ముందుంది, తనను నా చేతిలో ఉంది. ఎలా తనకి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అప్పుడే ఈ డబ్బులు మీవే. నిన్న ఏటీఎం దగ్గర పడిపోయాయి, మీరు చూసుకోకుండా వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ సో మచ్.
అందుకే బుక్లో రాస్తున్నాను. నాకు అర్థమైంది, ఎందుకంటే నేను మాట్లాడలేను. దొంగతనం చేసే ఈ రోజుల్లో నా నిర్లక్ష్యం వల్ల పోగొట్టుకున్న మనీని నువ్వు తిరిగి తెచ్చావు. అది కూడా ఒక్కరోజు వరకు మర్చిపోకుండా. దీన్ని థ్యాంక్స్తో సరిపెట్టుకోలేను. విల్ యూ కమ్ ఫర్ లంచ్? లంచా? దీని ఎవరో కూడా నాకు తెలీదు. అమ్మే నాకు ఇలా హెల్ప్ చేస్తుందా అని సరే చెప్పాను. ఇదే నోట్ నేను వాడుంటే నా ఆశని ఖర్చు చేసేది, కానీ ఇప్పుడు ఇద్దరి ఆనందాన్ని ఖర్చు చేస్తుంది. డెస్టినీ ఎప్పుడు ఎవరిని ఎలా కలుపుతుందో తెలియదు. ఒకరిని మార్చడానికి వాళ్ళకు ఇంకొకరిని పరిచయం చేస్తుంది. డెస్టినీకి ఆ పవర్ ఉంది. మీకు ఒకరిని పరిచయం చేస్తుంది. అప్పటి వరకు బిలీవ్ ఇన్ డెస్టినీ. కానీ డెస్టినీని నాకు పరిచయం చేసింది మాత్రం